వికలాంగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 6,000 పింఛన్ ఇవ్వాలని, ఇతర డిమాండ్లు నెరవేర్చాలని ఎన్పీఆర్డీ సంఘ ప్రతినిధులు కోరారు. స్థానిక సుందరయ్య భవనంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆనాడు ఎన్నికల సమయంలో వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఏడాది గడిచినా అమలు చేయడం లేదని ఆరోపించారు. ఇతర అనేక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ముఖ్యంగా ఇన్ఛార్జి మంత్రి సీతక్క స్పందించాలన్నారు. లేని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. మాకు కాంగ్రెస్ హయాంలో మాకు 6 హామీలు ఇచ్చారు. ఏ హామీ నెరవేర్చలేదని మాకు చాలా పరిశానంగా ఉన్నాము. వికలాంగులకు 6,000 అని, సకలాంగులకు 4,000 అని అక్కడ ఇచ్చేసుకొని వాళ్ళు గెలిచి వాళ్ళు సీట్లు ఎక్కిన తర్వాత మాకు కేర్ చేయకుండా ఉంటున్నారు. పెన్షన్లు పెంచినవి కూడా ఇస్తలేరు, పాత పెన్షన్లు కూడా సరిగా వేస్తలేరు. వికలాంగులు అసలు ఉన్నారా లేరా అన్నట్టు గ్రహించుకుంటున్నారేమో వాళ్ళ ఉద్దేశంలో. మరి ఇప్పుడు మేము ధర్నాలు చేస్తున్నాము, అసెంబ్లీకి పోతున్నాము, అక్కడ పోతున్నాము, ఇక్కడ పోతున్నాము, మరి ఏది పట్టించుకుంటలేరు. అసలు వికలాంగులకు ఉన్నారా లోకంలో లేరా అనుకుంటున్నారా ప్రభుత్వం. మేము ఒకవేళ ఈ పెన్షన్లు ఈ జనవరిలో వేయకపోతే మేము అసెంబ్లీ ముట్టుడు చేస్తాం. మళ్ళీ ఢిల్లీ చలో ఢిల్లీకి కూడా ఢిల్లీకి వెళ్ళేందుకు రెడీగా ఉందాం. దయచేసి అధికారులు పట్టించుకొని మా వికలాంగులకు ఎవరైతే మినిస్టర్ ఉన్నారో ఎవరున్నారో మన